హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో మీరు టైటిల్ చూసినట్టు నుమాయిష్ వీడియో అనమాట. సో 2024 వచ్చేసింది. ఇయర్ స్టార్ట్ అయిందంటే నాంపల్లిలో ఎగ్జిబిషన్ పెడతారు, ఒకసారైనా వెళ్ళేసి రావాలి. ఐ నో చాలామంది మా ట్రావెల్ వ్లాగ్లో సెకండ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఇదేంటంటే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక పెట్టేస్తున్నాను. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను, ఎవరు రాలేదు నాతో. చాలా డేస్ అయింది. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ చెప్పినట్టు క్యాబ్లో, బైక్లో, కార్లో రావడం కన్నా మెట్రో ఇస్ ద బెస్ట్ వే టు కమ్ టు నాంపల్లి ఎగ్జిబిషన్. చాలా ఈజీ వే. నేను వీక్ డే అరౌండ్ 4 o'clockకి వచ్చేసాను, బట్ నేను వచ్చినప్పటికీ జనాలు కిటకిటలు ఆడుతున్నారు అనమాట. సో డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో నేనేమేమి చూసాను, నాకు కొన్ని స్పెషల్గా అనిపించాయి, అవి మీతో షేర్ చేస్తాను. నేనైతే గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయ్యాను అనమాట. లోపలికి రాగానే వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మొత్తం స్ట్రెచ్లో ఈ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ గోలగోలుగా అరుచుకుంటూ అక్కడ మనకు తెలిసిందే కదా, మొత్తం గోలగోలుగా ఉన్నింది. నాకు ఈ చికెన్ కర్రీ కైండ్ ఆఫ్ కుర్తీస్ నచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ బాగుంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. వాటికి ఎగ్జాక్ట్ కలర్ ఇన్నర్ వేయాలి, లేకపోతే బాగోదు. ఇక్కడైతే లైనింగ్స్ అవైలబుల్ లేవు, వాటికి ఓన్లీ టాప్స్ ఉన్నాయి. ఇవి ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. 600 రూపీస్ ఏమో ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి బోర్డు పెట్టేశారు. బార్గెన్ చేయడానికి లేదు. బార్గెన్ చేసేది ఉంటే షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఎగ్జిబిషన్లో, లేకపోతే ఊరికి అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ దాని పక్కనే చెప్పుల షాప్ కనిపించింది. చాలా ఉన్నాయిలేండి, బట్ ఇక్కడ ఎందుకో ఈ చిన్నపిల్లల చెప్పులు నాకు చాలా క్యూట్గా అనిపించాయి. ధన్విక్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాను, బట్ నాకు సైజ్ సరిపోతాయా లేదా అని చెప్పి పెద్ద డైలమా అనమాట. ఫైనల్గా అయితే ఒక్క పేర్ ధన్విక్ తీసుకున్నాను. అండ్ లోపలికి వెళ్ళి వీళ్ళ కలెక్షన్ చూశాను, బాగుంది యాక్చువల్లీ. బట్ ఏంటంటే నాకు అంత కంఫర్ట్గా ఉంటాయో ఉండవో అని చెప్పి తీసుకోలేదు. ప్రైసెస్ 600 నుంచి చెప్తున్నారు బాగానే, బట్ మనం బార్గెన్ చేయాలి. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ అయితే నాకు చాలా నచ్చింది. అరౌండ్ 2000 కోట్ చేశారు. యాక్చువల్గా నేను నో షాపింగ్, ఓన్లీ విండో షాపింగ్ అని ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. సో అందుకని షాపింగ్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కుర్తీస్ చాలా బాగా అనిపించాయి. 500 కోట్ చేశారు. బట్ ఇలాంటివే నేను మన శిల్పారామంలో చూశాను. 350 or 400కి తీసుకున్నట్టు కూడా నాకు గుర్తు. సో అందుకని ఇక్కడైతే కొనలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్గా అనిపించింది నాకు. థైలాండ్ బేస్డ్ అనమాట. డ్రెస్సెస్ ఉన్నాయి, ఏమంటారు, టాప్ అండ్ చున్నీ సెట్స్ అనమాట. అండ్ మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉన్నింది. కైండ్ ఆఫ్ హాసరీ మెటీరియల్, బట్ నాట్ వెరీ చీప్. చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపించింది, బట్ నా పర్సనాలిటీకి సెట్ అవ్వమని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ అలా వెళ్తుంటే బ్యాగ్స్ షాప్ కనిపించింది అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అంటే అందరికీ పిచ్చి, అమ్మాయిలకి. సో చూడగానే బాగా అనిపించాయి. సో వెళ్ళి ప్రైసెస్ చెక్ చేశాను. 1000, 1200 అలా కోట్ చేశారనమాట. సో ఆబ్వియస్లీ బార్గెన్ చేస్తే 600-700కి అయితే ఇచ్చేవాళ్ళు. ఈ చిన్నవి ఈ 600-700 కోట్ చేస్తున్నారు, మేబీ 400కి అలా ఇచ్చేవారేమో. సో డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ వెరైటీస్తో చాలా బాగున్నాయి. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బెంగాలీ కాటన్ షాప్ కనిపించింది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఆఫ్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. 1000 రూపీస్ నుంచి 600 రూపీస్ నుంచి యాక్చువల్లీ శారీస్, 500-600 రూపీస్ నుంచి శారీస్. ప్రైస్ని బట్టి ఇంకా క్వాలిటీ అలా చాలా బాగున్నాయి అన్నమాట. నాకు ఇక్కడ ఒకటి యూనిక్గా అనిపించింది, చూపిస్తాను ఆగండి మీకు. సో నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇది కనిపించింది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో థ్రెడ్ వర్క్ వచ్చిన కాటన్ బ్లౌజ్ పీస్ 300 రూపీస్ నుంచి డిఫరెంట్ వెరైటీస్లో అవైలబుల్ ఉన్నాయి. దాని కింద ఉన్నది ఎల్లో కలర్ది డ్రెస్ మెటీరియల్ అనమాట. అది కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. అది కూడా చాలా బాగుంది. సో డిజైన్ని బట్టి మనకు రేట్స్ వేరీ అవుతూ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇంకొక షాప్ వచ్చేసి ఇక్కడ రాజస్థానీ స్టాల్ అని చెప్పి ఉన్నింది. డ్రెస్సెస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. కైండ్ ఆఫ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. నాకు ఆ బ్లూ కలర్ది చాలా నచ్చింది. ప్రైస్ అడిగాను, జస్ట్ 5500 రూపీస్ అన్నాడు అనమాట. వావ్, సో బ్యూటిఫుల్ అని చెప్పి ఇంకా బయటకు వచ్చాను. రాగానే ఇక్కడ 200 రూపీస్ ఎనీ పేర్ అని చెప్పి బోర్డు ఉండిందనమాట. సో సరే అని చెప్పి వెళ్ళి కొన్ని ట్రై చేశాను. కొన్ని యూనిక్గా బాగా అనిపించాయి అన్నమాట. కొత్త డిజైన్స్ నా దగ్గర ఇంతవరకు లేనివి ఉన్నవి ట్రై చేశాను. మ్యాటర్ ఏంటంటే ఓన్లీ అక్కడ ఫస్ట్లో ఉన్న ఆ 10 పేర్స్ మాత్రమే 200 రూపీస్ అనమాట. మిగతావన్నీ 600-700 అలా కోట్ చేస్తున్నారు. ఆ 200 అయితే అసలు బాగాలేదు, అందుకే అవి తీసుకోలేదు. బట్ ఇక్కడ కలెక్షన్లో కొన్ని నచ్చాయి, ట్రై చేశాను.
అన్నీ చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకుండా ఉంటామా? డెఫినెట్గా అవుతాం కదా. సో ట్రై చేసి ఒక్క పేర్ అయితే తీసుకున్నాను. నాకు ఈ జ్యూతీస్ కైండ్లో చికెన్ కర్రీ కైండ్ జ్యూతీస్ చాలా చాలా నచ్చాయి. 1000 అలా కోట్ చేశారు. బట్ నేను తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి. మేబీ అరౌండ్ 500-600కి ఇచ్చేవాళ్ళేమో. ఇది నాకు 700 కోట్ చేశారు. 350 ఆర్ 400కి ఇచ్చారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నాట్ అబవ్ 400. మేబీ ఒక 2-3 తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తున్నారు ఎక్కువగా. బట్ నేను ఒకటే పేర్ తీసుకున్నా కాబట్టి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. 700 కోట్ చేసి మేబీ 400కి అలా ఇచ్చారు. ఇవి మనకు శిల్పారామంలో కూడా ఈ మోడల్స్ అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ అలా వెళ్తుంటే ఒక స్ట్రెచ్ మొత్తం కార్పెట్స్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మేమున్న రెంటెడ్ హౌస్కి అవసరం లేదులే అని చెప్పి నేను చెక్ చేయలేదు, కానీ ఇన్ కేస్ ఎనీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ దట్ అవుట్. కార్పెట్స్, డోర్ మ్యాట్స్ అలాంటివి చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ డైనింగ్ టేబుల్ థ్రోస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ, అవి బాగున్నాయి. అండ్ నేను చెక్ చేయని వన్ ఆఫ్ ది షాప్స్ అంటే ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. దాన్ని ఎగ్జిబిషన్లు ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అవి ఎక్స్క్లూసివ్ స్టోర్స్ కాదు, మనకు బయట కూడా దొరుకుతాయి అవి. సో బేసిక్గా ఎగ్జిబిషన్ అంటే ఎక్స్క్లూసివ్ ఉండాలి కదా. సో అవైతే నేను అటు సైడ్కి కూడా వెళ్ళలేదు. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే షీ శారీస్ అని చెప్పి ఒకటి కనిపించింది. సో చూసారు కదా బోర్డు, 150 రూపీస్ నుంచి శారీస్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కైండ్ ఆఫ్ డైలీ వేర్ శారీస్, అంత గొప్పగా లేవు. బట్ 150 రూపీస్కి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ఫ్యాన్సీ శారీస్ 350 అనమాట. ఇవి బాగున్నాయి యాక్చువల్లీ, కొంచెం వేరియబుల్గా డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఈ శారీ గ్రీన్ కలర్ది నాకు ఎందుకో చూడగానే చాలా నచ్చింది, బాగా అనిపించింది. ప్రింట్ 350 చెప్పారు, 450 చెప్పారు. అండ్ ఈ స్టెచ్లో ఉన్నవన్నీ 450, 550, 650 అలా ఉన్నాయన్నమాట. బార్గెయిన్ చేయొచ్చు. ఆ వైట్ కలర్ శారీ ఏదైతే అంకుల్ చూపిస్తున్నారో ఆంటీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకోకపోతే నేను తీసుకుందాం అనుకున్నాను, మా మమ్మీకి కానీ మా అత్తమ్మకి కానీ. బట్ వాళ్ళు తీసేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర పీసెస్ లేవు. అరౌండ్ 1200 ఆర్ సంథింగ్ చెప్పారు. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ శారీస్, అరౌండ్ 1000-1200 అలా ఉన్నాయన్నమాట. సారీ, ఇవి 950. సో 1000కి దగ్గరలో అలా మొత్తం ఈ షీ శారీస్లో అయితే బాగున్నాయి కలెక్షన్. ఇన్ కేస్ యూ వాంట్ యూ కెన్ చెక్ దిస్. మిగతా అన్నిట్లో చాలా కామన్గా రెగ్యులర్గా ఉన్నాయి, ఇవి కొంచెం బాగున్నాయి. అండ్ నెక్స్ట్ నాకు చాలా చాలా ఇష్టమైన చికెన్ కర్రీ వర్క్తో వచ్చిన డ్రెస్సెస్ అనమాట. సో ఒక స్ట్రెచ్ మొత్తం అక్కడ ఈ చికెన్ కర్రీ వర్క్తో నిండిపోయి ఉండింది. అక్కడ ఇందాక షో చేసిన గ్రీన్ కలర్ డ్రెస్ చాలా చాలా నచ్చింది నాకు. సో అదే షాప్లోకి వెళ్ళి చెక్ చేశాను మిగతా ఐటమ్స్ కూడా. యూ విల్ గెట్ చికెన్ కర్రీ కుర్తీస్, చికెన్ కర్రీ డ్రెస్సెస్, చికెన్ కర్రీ శారీస్, చికెన్ కర్రీ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ప్రైజెస్ కూడా గట్టిగానే చెప్తున్నారు. అగైన్ వీ హ్యావ్ టు బార్గెయిన్ అనమాట. ఇక్కడ నాకు ఒక శారీ చాలా చాలా నచ్చింది, చూపిస్తాను ఆగండి. సో ఈ శారీ నాకు బాగా నచ్చింది. ఇందులో వైలెట్ కలర్ కూడా ఉన్నిందనమాట. చాలా మంచి వర్క్ వచ్చి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే మామూలుగా మనకు అమెజాన్లో వీటిలో చికెన్ కర్రీ శారీస్ అని దొరుకుతాయి, కానీ ఇంత క్వాలిటీ ఉండవు. సో ఇది నాకు చాలా నచ్చింది. నేను దీని ప్రైస్ అడిగాను అనమాట. సో 9000 అని చెప్పారు. అండ్ దీంట్లో ఇది ఇంకో కలర్ అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. బట్ ఇది డ్రెస్ మెటీరియల్, శారీ కాదు. శారీ కూడా అదే కలర్లో తీసారనమాట. చాలా చాలా బాగుంది. ఇదే ఆ శారీ. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. నేను శారీ ఇవన్నీ చూస్తూ ప్రైస్ అడిగినప్పుడు 9000 అని చెప్పి అన్నారనమాట. సరే మిగతావి చూద్దామని చెప్పి నేను అటు సైడ్ తిరిగి ఏదో చెక్ చేస్తుంటే ఇంకో ఆవిడ వచ్చి ఈ శారీ పట్టుకొని ఇదెంత అని చెప్పి అడిగారు. ఆవిడకి 5000 చెప్పారు. వాస్ లైక్ నా మొహం మీద ఏముందిరా నాకు 9000 చెప్పావు అని చెప్పి అనుకున్నాను. ఇంకా బార్గెన్ చేయడం కూడా వేస్ట్ అక్కడ అని చెప్పి బయటకు వచ్చేసాను అనమాట. సో అలా ఉంటుంది మన ఫేస్ వాల్యూ. అండ్ ఇలా అన్నీ చెక్ చేస్తూ వెళ్తుంటే మొత్తం అన్ని కుర్తీస్, డ్రెస్ మెటీరియల్ స్టాల్స్ చాలా ఉన్నాయి. రెగ్యులర్ కాలేజ్, ఆఫీస్ వేర్కి బాగుంటాయి ఇవి. అండ్ అప్పుడే కరెక్ట్గా నమాజ్ టైం అయింది ఈవినింగ్. సో అక్కడ అందరూ నమాజ్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా లక్నవీ కలెక్షన్ ఫుల్గా ఉన్నిందనమాట. నాకు ఆ వైలెట్ కలర్ది బాగా నచ్చింది. ప్రైస్ అడిగాను, 3500 కోట్ చేశారు. సో నాకు బార్గెన్ చేసి అంత ఓపిక లేకుండా ఉన్నింది ఫుల్ తిరిగేసరికి. అండ్ అగైన్ వీ కమ్ టు ద బ్యాగ్స్ సెక్షన్. బ్యాగ్స్ కూడా నేనేం తీసుకోలేదు, ఇంకా అప్పటికే ఫుల్ అలసిపోయాను. సరే ఏమైనా తిందామని చెప్పి ఒక పావు బజీ తీసుకొని తింటున్నాను అనమాట. నార్మల్ పావు బజీ అండి అది, దానికి 200 రూపీస్ అంట. వామ్మో అనిపించింది. బయట మనకు 50 రూపీస్, 60 రూపీస్ మ్యాక్స్. ఇంకా మంచి అథెంటిక్ వాటికి వెళ్తే ఉంటుంది 150, 180 అలా. బట్ చాలా క్వాలిటీ అండ్ చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఇది నార్మల్దే, దీనికి 180 ఎంతో తీసుకున్నాడు. బాబోయ్ అనిపించింది.
సో ఓవరాల్గా అయితే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చాను. యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. బిర్యానీస్ దగ్గర నుంచి, చాట్ దగ్గర నుంచి, చైనీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ప్రైసెస్ చెప్పాను కదా, టూ హై ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ పిస్తా హౌస్ కూడా ఉంటుంది. నేను పిస్తా హౌస్ని చెక్ చేయడం మర్చిపోయాను. నేను వెళ్ళింది సాటర్డే కాబట్టి చెక్ చేయలేదు, ఎందుకంటే హలీం బాగుంటుంది. హలీం ఆల్ ద డే, అంటే ఎగ్జిబిషన్ ఉన్నన్ని రోజులు హలీం పెడతారు, బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పెడతారు నార్మల్ ఇక్కడ పిస్తా హౌస్లో దొరికే హలీం కన్నా. ఈ వాల్ క్లాక్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి, భలే అనిపించాయి. బట్ సిమిలర్ కైండ్ మనకు శిల్పారామంలో కూడా దొరికిపోతాయి. సో అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ స్ట్రెచ్ వచ్చేసి అన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ దూరం నుంచే నేను చెక్ చేశాను. ఈ బుద్ధ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి కదా, అవి బాగా అనిపించి ప్రైస్ అడిగాను. 3500, 5000 అలా డిఫరెంట్ ప్రైసెస్ చెప్పారు ఈచ్ వాటికి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ షాప్ ఒకటి కనిపించింది, భలే ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ అయితే. ఫ్లవర్స్ అండ్ బ్యాగ్స్ రెండు ఉన్నాయి. బ్యాగ్స్ చాలా చాలా బాగా అనిపించాయి నాకు. మంచి పార్టీవేర్ కలెక్షన్ ఉన్నింది వీళ్ళ దగ్గర. ఒక క్లోజర్ వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది కదా. నాకు ఆ ఎల్లోది, ఆ రెడ్ది, ఏమంటారు ఆ లైన్లో ఉన్న అన్నీ చాలా చాలా నచ్చాయి. 1600, 1800 అలా డిఫరెంట్ ప్రైసెస్ అయితే కోట్ చేశారు. మేబీ 1900కి అలా ఇచ్చేవారు. అండ్ వెరీ నామినల్, అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించింది 1900 వాటికైతే. అండ్ ఇవి వచ్చేసి బెడ్షీట్స్, కాటన్ బెడ్షీట్స్ అంట. బెడ్షీట్స్ అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఈసారి ఎగ్జిబిషన్లో. అండ్ ఈ డోర్ కర్టెన్స్ కూడా నాకు భలే నచ్చాయి, అసలు చాలా బాగా క్లాసీగా అనిపించాయి. బట్ ప్రైసీగా కూడా అనిపించాయి. చాలా ఎక్కువే కోట్ చేశారు ప్రైసెస్. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, బట్ చూడడానికి బాగున్నాయని చెప్పి ఒక స్నాప్ తీసుకున్నాను. అండ్ అలా వెళ్తుంటే ల్యాంప్స్ కనిపించాయి అన్నమాట, బెడ్ సైడ్ ల్యాంప్స్. బ్యూటిఫుల్ వర్క్తో ఎంత బాగున్నాయో అసలు. నేను ప్రైసెస్ చెక్ చేయలేదు కానీ చాలా బాగా అనిపించాయి. మీరు ఇన్ కేస్ హోమ్ డెకర్ కోసం ఏదైనా వెతుకుతుంటే డెఫినెట్గా ఇది చెక్ చేయొచ్చు. మంచి హ్యాండ్ పెయింటెడ్ అనమాట అవి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా ఇక్కడ. నేను మీకు కొన్ని యూనిక్వి చూపిస్తా అని చెప్పాను కదా, అలాంటి దాంట్లో ఇదొకటి అనమాట. ఇది ఒక డిజైనర్ బొటిక్. వీళ్ళకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, బట్ ఇక్కడ ఈసారి స్టాల్ కూడా పెట్టారు. డెనిమ్స్ మీద హ్యాండ్ పెయింట్ అండ్ హ్యాండ్ వర్క్తో చేశారనమాట కలెక్షన్. చాలా చాలా బాగా అనిపించాయి నాకు, చాలా యూనిక్గా అనిపించాయి. ఇవి మనకు ఇన్ జనరల్గా ఏమంటారు ఎగ్జిబిషన్స్లో దొరకడం కష్టం. అండ్ ఈవెన్ ప్యాంట్స్ మీద, డెనిమ్ ప్యాంట్స్ మీద కూడా మంచి హ్యాండ్ పెయింటెడ్ ఇవి ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు నార్మల్ ప్యాంట్స్ మీద కాదు, వెరమోడా అలాంటి బ్రాండెడ్ ప్యాంట్స్ తీసుకుని దాని మీద ఇలా పెయింట్స్ అండ్ వర్క్స్ చేశారు. నాకు చాలా చాలా బాగా అనిపించాయి. ప్రైస్ కూడా నార్మల్ అని అనిపించింది. జాకెట్ కానీ ప్యాంట్స్ కానీ 2500 కోట్ చేశారు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా పైన ఉందన్నమాట, యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ వీళ్ళ దగ్గర యూనిక్గా నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఈ జ్యువెలరీ అనమాట, ఫ్లోరల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. నేను ప్రైస్ అయితే అడగలేదు, బట్ చాలా బాగా అనిపించాయి, జ్యూతీస్ కానీ అవి కానీ. సో అలా నడుచుకుంటూ ఫైనల్గా గేమ్ జోన్కి అయితే వచ్చేసాను. నార్మల్గా అయితే ఆ గేమ్స్ ఎక్కాలని పిచ్చి చాలా ఉంటుంది నాకు, బట్ నేను ఒక్కదాన్ని ఎందుకులే రిస్క్, ఒకవేళ నేను కళ్ళు తిరిగి పడిపోతే మోసుకెళ్ళడానికి కూడా రవి లేడు అని చెప్పి జస్ట్ అలా స్నాప్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వాక్ ఆఫ్ చేసేసాను. మనకు ఈ గేమ్ జోన్కి ఆపోజిట్లోనే డ్రై ఫ్రూట్ స్ట్రెచ్ ఉందన్నమాట. సో ఆ స్ట్రెచ్ మొత్తం మీకు డేట్స్, బాదం, జీడిపప్పు ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం దొరుకుతున్నాయి. ఇవన్నీ కాశ్మీరీ స్టాల్స్ అనమాట. సో ఆల్మండ్స్, పిస్తా, హనీ అండ్ ఇంకేంటబ్బా సాఫ్రన్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మనకు. అండ్ ఎగ్జిబిషన్లో ఇంకా చెక్ చేయకూడదని విషయాలు బై చేయకూడని ఐటమ్స్ అంటే కాస్మెటిక్స్ అసలు కొనకండి. అవి ఒరిజినల్ కాదో కూడా తెలీదు, ఫేక్వి అలా పెట్టి అమ్మేస్తుంటారు. సో అగైన్ వీ హ్యావ్ ఎ కార్పెట్ స్ట్రెచ్. సో ఈసారి ఏంటంటే చాలా మనకు నేను గమనించింది ఏంటంటే ఒక స్ట్రెచ్ మొత్తం అలా కార్పెట్స్, ఒక స్ట్రెచ్ మొత్తం చికకారీ వర్క్, ఒక స్ట్రెచ్ మొత్తం కాశ్మీరీ స్టాల్స్ అలా ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా షాప్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్టార్టింగ్ షాప్స్లోనే అన్నీ కొనేసి దాని తర్వాత విండో షాపింగ్ చేయకుండా మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అంతా, ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. నేను చేసిన మిస్టేక్ అదే. నేను స్టార్టింగ్లో చెప్పులు కొనేసుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే ఒక స్ట్రెచ్ మొత్తం చెప్పులు ఉన్నాయి. అండ్ చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ అక్కడితో కంపేర్ చేస్తే. అప్పుడు అనిపించింది అరే తొందరపడి కొన్నానేమో అని చెప్పి. నాకు ఇంకోటి కొనే ఉద్దేశం కూడా లేదు. ఈ స్ట్రెచ్లో అంటే డిఫరెంట్ వెస్టర్న్ వేర్కి సంబంధించిన ఫుట్వేర్ కూడా ఉన్నాయి. పిల్లలకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షూస్ అవైలబుల్ ఉన్నాయి. పెద్దవాళ్ళకు కూడా బూట్స్, స్నీకర్స్ అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అట్ నామినల్ ప్రైస్. అగైన్ బార్గెన్ చేయాలి.
నేను అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక షాప్ అతను రండి మేడం రండి 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 అని చెప్పి సాగొట్టారనమాట. వద్దురా బాబు నేను ఆల్రెడీ షాప్ చేసేసాను నాకు వద్దు చెప్పులు అంటే, జస్ట్ వచ్చి చూడండి జస్ట్ వీడియో తీసుకోండి కావాలంటే చూడండి చూడండి అని చెప్పి లోపలికి పిలిచాడు. సరే అని చెప్పి నేను లోపలికి వెళ్ళి వాళ్ళ కలెక్షన్ అయితే తీసాను, చూపిస్తాను మీకు కూడా. సో ఇందాక చెప్పాను కదా మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి కూడా డిజైనర్ వేర్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ అయితే ఈ స్ట్రెచ్లో అవైలబుల్ ఉన్నాయి మనకు. సో ఇన్ కేస్ మీరు ఇలాంటివి చెక్ చేయాలనుకుంటే ఈ స్ట్రెచ్ వరకు ఆగండి, ముందరే కొనేసుకోకండి. అండ్ ఇక్కడ దాని పక్కనే ఇంకో స్ట్రెచ్లో మొత్తం బీట్స్ కలెక్షన్ జ్యువెలరీ ఉన్నాయన్నమాట. చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ కోట్ చేస్తున్నారు. అగైన్ వీ హ్యావ్ టు బార్గెనింగ్ ఈజ్ ద కీ ఇన్ ఎగ్జిబిషన్. వీటి స్టాల్ నంబర్స్ వచ్చేసి ఫ్రమ్ 2 to 7 నుంచి మొత్తం ఆ స్ట్రెచ్ అంతా అవే ఉన్నాయన్నమాట ఆ బీట్స్దే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ స్ట్రెచ్ వన్స్. ఇంకా చాలా స్టాల్ సెట్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారు, ఇంకా అన్నీ అయితే ఓపెన్ కాలేదు, మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అండ్ నాట్ టు మిస్ ద క్రాకరీ సెక్షన్. ఇక్కడ ఒక షాప్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ క్రాకరీ మనకు అవైలబుల్ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఎవరైనా కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఈ స్టాల్ని విజిట్ చేయాలి. డిష్ అవుట్కి ప్రెజెంటేషన్కి మంచి మంచి క్రాకరీ ఐటమ్స్ ఇక్కడ కేజీల లెక్కన పెట్టి అమ్మేస్తుంటారు. నాకెందుకో లాస్ట్ ఇయరే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది అనిపించింది, ఈ ఇయర్ అంత లేవు. లాస్ట్ ఇయర్ బుజ్జి బౌల్స్ బుజ్జి ప్లేట్స్ ప్రెజెంటేషన్కి యూజ్ చేసేవి చాలా బాగున్నాయి. మీరు ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఈసారి మాత్రం ట్రేస్ చాలా ఎక్కువగా పెట్టారు, ప్లేట్స్ ఎక్కువగా పెట్టారు. ఇవి స్నాక్స్కి కైండ్ ఆఫ్ ప్లేట్స్ అనమాట, డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ వెరైటీస్లో వాళ్ళే అనిపించాయి. అండ్ ఫైనలీ నేను చెప్పిన ఆ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించాయి అనమాట. ఇవన్నీ కూడా కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు ప్రెజెంటేషన్స్కి వాటికి వాడితే చాలా బాగుంటాయి. సో మీరు ఒక కేజీ వేసుకుని వెళ్ళిపోవచ్చు 400 రూపీస్కి. మేబీ ఒక 3 ఐటమ్స్ వస్తాయి అనుకుంటా సైజ్ని బట్టి. అండ్ ఈ సెట్స్ కూడా చాలా బాగా అనిపించాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇలా చూస్తూ పోతే అక్కడైతే చాలానే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ స్టాల్ అయితే చెక్ చేయండి. నేను ఇందాక పేరు చూపించాను కదా, అది ఇలాంటివే చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ కలెక్షన్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి అస్మా కలెక్షన్ అని చెప్పి ఒక డ్రెస్ షాప్ ఉండింది. వెరీ రీజనబుల్ ప్రైస్లో మంచి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 2000, 1800, కాకపోతే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టున్నారు కొన్నిటికి. సో 1800, 1500 అలా ఆ రేంజ్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. నాకు ఆ బ్లూ డ్రెస్ చాలా నచ్చింది, ఎందుకో తెలీదు నాకు బ్లూ చూడగానే బాగా అనిపిస్తుంది. అండ్ ఈ బ్రౌన్ కలర్ సూట్ టైప్ ఉంది కదా పైన అది, అండ్ లాస్ట్లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ కూడా చాలా బాగుంది. 1800 or 2000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండింది. అండ్ ఇక్కడే మనకు అదర్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను మొత్తం అన్నీ చూపిస్తున్నాను జస్ట్ ఫర్ ఏ గ్లిమ్స్. సో ఇవైతే మెటీరియల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా నేను చెక్ చేసిన ఫైనల్ షాప్ అనుకుంటా ఇది. స్కర్ట్స్ బాగా అట్రాక్టివ్గా అనిపించాయి, అప్పటికి నేను తిరిగి బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట. సో ఇవి వచ్చేసి 300 అయితే కోట్ చేశారు. మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర, ఇన్ కేస్ మీకు నచ్చితే చెక్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసాను చాలా కష్టపడి, బట్ లోపల కన్నా బయట షాపింగ్ చాలా ఎక్కువగా ఉంది. బయటికి రాగానే ఇక్కడ ఒక బ్యాంగిల్స్ స్టోర్ కనిపించింది అనమాట. చూశాను, బాగున్నాయి యాక్చువల్లీ బ్యాంగిల్స్, బట్ ఇదేంటంటే ఎక్స్క్లూజివ్ స్టోర్ ఏం కాదు, మన చార్మినార్ సైడ్ స్టోర్. ఇక్కడ ఒకటి పెట్టున్నారనమాట, బట్ బాగున్నాయి బ్యాంగిల్స్. పక్కనే ఒక బుజ్జి క్రాకరీ షాప్ ఉన్నింది. అండ్ ఈ క్యూట్ సెట్స్ నాకు చాలా నచ్చాయి. సేమ్ ఇలాంటివి చిన్నప్పుడు నాకు ఆడుకోవడానికి ఉండేవన్నమాట. వాటిని ఆడుకోవాలంటే భయం ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పి. బట్ ఐ యూస్ టు హ్యావ్ 1 సెట్ ఇలాంటిది. మేబీ అది కూడా ఎగ్జిబిషన్లో తీసుకొని ఉండొచ్చు మా పేరెంట్స్. అండ్ బయటికి రాగానే మళ్ళీ ఒకసారి ఇవి చెక్ చేద్దామని చెప్పి చూశాను. ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఫిక్స్డ్ ప్రైజెస్ ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే యూ కెన్ బార్గెయిన్. వీళ్ళు కూడా బాగా తెలివి ఎక్కువ అయిపోయిందనమాట, ఎలాగో తగ్గించమని అడుగుతారని చెప్పి ఎక్కువే చెప్తున్నారు. సో వాళ్ళు అరౌండ్ 300, 400 చెప్తే మీరు 250, 200కి అడగచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే 120, 150, 100కి అయినా అడగచ్చు. లోపల కన్నా వీళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. సో బయట బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఇన్ కేస్ లోపల మీకు రేట్స్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ బార్గెన్ చేసి తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను, బాయ్.